సూర్యగ్రహణం ఈ రోజు రాత్రి ప్రారంభమై రేపు తెల్లవారుజామున 3:23 ముగుస్తోంది. ఆ సమయంలో సూర్యుడు కన్యా రాశి ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో ఉంటాడు. అంతేకాదు చంద్రుడు బుధుడు కూడా కన్యా రాశిలో ఉంటారు. బుధుడు సూర్యుడి కలయికను బుధాదిత్య యోగం అంటారు. ఈ యోగం గ్రహణం సమయంలో ఏర్పడితే దానికి ప్రత్యేక స్థానం ఉంది. అంతేకాదు ఇతర గ్రహాల స్థానం కూడా ముఖ్యమైనవి. శనీశ్వరుడు మీనరాశిలో, బృహస్పతి మిథునంలో, కుజుడు తులారాశిలో, శుక్రుడు కేతువు సింహరాశిలో, రాహువు కుంభరాశిలో ఉంటారు. ఈ గ్రహాల స్థానాలు సూర్యగ్రహణం ప్రభావం పైన భిన్నమైన ప్రభావాలను చూపుతాయి. 100 ఏళ్లకు ఒకసారి ఇలాంటి సూర్యగ్రహణం సంభవిస్తుందని జ్యోతిష్య పండితులు అంటున్నారు. ఆదివారం అమావాస్య రోజే గ్రహణం సంభవించడంతో కొన్ని దేశాలకు ప్రమాదం పొంచి ఉందని సిద్ధాంతులు పేర్కొంటున్నారు. కాగా భారత్లో ఈ గ్రహణం కనిపించే అవకాశం లేదని జ్యోతిష్యులు తెలియజేస్తున్నారు. అయితే ఈ సూర్యగ్రహణం ప్రభావం ప్రముఖంగా 4 రాశులపైన దాని ప్రభావం చూపిస్తుంది. మిథునం, కన్యా రాశి, ధనస్సు రాశి, మీన రాశుల వారిపైన దీని ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుందని అంటున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆదివారం మహాలయ అమావాస్య సూర్యగ్రహణం వేళ చంద్రుడు సింహరాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపైన పూర్వ, ఉత్తర ఫాల్గుని నక్షత్రాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు కన్యా రాశిలో సూర్యుడు బుధుడి కలయికతో బుధాదిత్య యోగం ప్రభావం కూడా ఉంటుంది. మరోవైపు మహాలయ అమావాస్య గ్రహణం కారణంగా కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. సూర్యగ్రహణం ప్రారంభానికి ముందు స్నానం చేయడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. అలాగే గ్రహణానికి కనీసం 4 లేదా 5 గంటల ముందు భోజనం చేయడం కూడా మంచిది. ఇక గ్రహణం ప్రారంభానికి ముందు తులసి ఆకులను ఆహార పదార్థాలపై, తాగే నీటిలో వేయాలి. ఇలా చేయడం వల్ల గ్రహణ ప్రభావం ఆహారం నీళ్లపై పడకుండా ఉంటుందని నమ్మకం. సాధారణంగా అమావాస్య రోజు చాలామంది కొన్ని ప్రత్యేక పూజలు చేయడం, పరిహారాలు ఆచరించడం చేస్తారు. అందులోనూ సూర్యగ్రహణం అమావాస్య ఒకే రోజు వస్తే ఆ రోజును మరింత ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఈ అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం చాలా ప్రధానమైనది, ముఖ్యమైనది కూడా. ఇలా చేయడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు కలుగుతాయని పండితులు చెబుతారు. అంతేకాకుండా అమావాస్య రోజు రావి చెట్టుకు పూజలు చేయడం కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇక అమావాస్య రోజు శివాలయంలో పూజలు చేయడం, అభిషేకం చేయడం వల్ల కూడా గ్రహ దోషాలు, చీడపీడలు తొలగిపోతాయని విశేషమైన నమ్మకం.